ఈసీ సినిమాస్లో ఇది నా థర్డ్ స్టోరీ నేను అప్లోడ్ చేయడం. నా ఫస్ట్ 2 స్టోరీస్ వచ్చింది. ఒకటి వచ్చింది హరాజానో స్టోరీ, సెకండ్ వచ్చింది ఒక బయోకెమికల్ వార్ పైన ఒక స్టోరీ చెప్పాను. సో ఈ స్టోరీ వచ్చింది ఏంటంటే ఒక మైథలాజికల్ ఫ్యాంటసీ స్టోరీ అనమాట. ఇది అంటే టోటల్ క్యారెక్టర్స్ కానీ సిచ్యుయేషన్స్ అనేవి తీసుకున్నా కానీ అంతా ఫిక్షనల్ క్యారెక్టర్స్, ఫిక్షనల్ సిచ్యుయేషన్స్ కూడా. సో ఈ స్టోరీ మెయిన్ వచ్చింది ఇది ఒక ఫీమేల్ ఓరియంటెడ్ స్టోరీ, అంటే ఫీమేల్ ప్రొటాగనిస్ట్ మెయిన్ క్యారెక్టర్, దీంట్లో అంతా లీడింగ్ అంతా ఫీమేల్. సో ఈ స్టోరీ వచ్చింది అంతా ఒక మహారాణి గురించి. ఈ స్టోరీ అంతా ఒక మహారాణి గురించి ఈ స్టోరీ అంతా ఉంటుంది. సో స్టోరీ ఇలా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వచ్చింది ఒక నమ్మకాన్ని చూపిస్తాం అనమాట. అంటే కొంతమంది ప్రజలు ఒక నమ్మకాన్ని పెట్టుకుని ఉంటారు అనమాట వాళ్ళు. సో నమ్మకం ఏంటంటే షట్ ప్రవాహాలు అని ఉంటాయి. షట్ అంటే 6 ప్రవాహాలు అంటే ప్రవాహం అంటే నది, అంటే 6 నదులు ఉంటాయి. ఆ 6 నదులు దేనికి అంత ఫేమస్ అంటే దానికి కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట. ఏంటంటే దక్షయజ్ఞం, మీకు కాన్సెప్ట్ అంతా తెలిసే ఉంటుంది, చాలామంది కాన్సెప్ట్ తెలిసి ఉంటుంది దక్షయజ్ఞం కాన్సెప్ట్. సో ఆ దక్షయజ్ఞం కాన్సెప్ట్ ఏంటంటే దక్షుడు ఒక యజ్ఞాన్ని స్టార్ట్ చేస్తారనమాట. సో యజ్ఞాన్ని స్టార్ట్ చేసినప్పుడు అందరినీ ఇన్వైట్ చేస్తాను, మొత్తం స్టోరీ చెప్పడం లేదు. సో దాంట్లో పరమశివుడిని ఇన్వైట్ చేయడం అన్నమాట. ఎందుకంటే దక్షుని కూతురు దాక్షాయణిదేవి. సో ఆమె వచ్చింది శివుణ్ణి పెళ్లి చేసుకుంటుంది. సో ఎప్పుడైతే చేసుకున్నప్పుడు దక్షునికి ఏమంటే శివుడు శ్మశానాల్లో ఉంటాడు. సో ఈ విధమైన మెంటాలిటీతో ఉండి తను ఏం చేస్తా అంటే తనని ఇన్వైట్ చేయడు. కాకపోతే ఏమంటే దాక్షాయణిదేవి ఏమంటే నా పుట్టినిల్లు కదా అని చెప్పి ఇన్వైట్ చేయకపోయినా వస్తుంది. అప్పుడు శివుణ్ణి ఆమెని ఇల్ ట్రీట్ చేస్తాడు. ప్లస్ శివుణ్ణి అవమానిస్తాడు అనమాట. ఆమె ముందరే తన భర్తను అవమానిస్తాడు. సో ఎప్పుడైతే అవమానిస్తాడో దాక్షాయణిదేవి ఏం చేస్తుందంటే ఆయన దక్షుడు స్టార్ట్ చేసిన యజ్ఞం ఇది ఉంటుంది కదా, మంటలోకి దూకి ఆహుతి అయిపోతుంది తనంతకు తను. సో ఎప్పుడైతే ఇలా జరుగుతుందో పరమశివుడికి కోపం వచ్చి రుద్రతాండవం చేస్తాడు. దక్షుని పైన కోపంతో రుద్రతాండవం చేస్తాడు. సో ఈ రుద్రతాండవం చేస్తే ఎక్కడ లోకాలన్నిటిలోనూ ఎక్కడ ఇది గడబిడ అంటాం కదా. సో అంటే చాలా డేంజరస్ రుద్రతాండవం అంటే. సో ఇలా జరుగుతుందనే దీంతో మిగతా దేవతలందరూ కలిసి చాలా ఏంటంటారంటే చాలా సొల్యూషన్స్ ట్రై చేస్తారు. దాంట్లో ఒకటి ఏంటంటే షట్ ప్రవాహ అభిషేకం. షట్ అంటే 6, ప్రవాహాలు అంటే నదులు. ఓకే, 6 నదులు ఒక్క చోట కలిసి శివుడికి అభిషేకం చేస్తాయి. సో అది యాక్చువల్లీ ఏంటంటే ఒక 6 నదులు, 6 వేరు ప్రాంతాల నుండి ప్రవహిస్తున్న నదులన్నీ ఒక చోట కలిసి ఒక లోతైన ఒక లోయలో చాలా లోతు ఉంటుంది. ఆ లోయలో శివుని విగ్రహం ఉంటుంది అనమాట. శివుడి కంటే నేను బాగా చెప్పాలంటే రుద్రతాండవం చేసినప్పుడు ఆయన రుద్రుని రూపం అవతరిస్తాడు. సో ఆ రుద్రుని విగ్రహానికి అభిషేకం చేస్తాయి ఆ 6 కలిసి. అంటే అలా అభిషేకం చేస్తున్నప్పుడు తనను శాంతింపజేయడానికి సో ఇది ఒక సొల్యూషన్గా తీసుకుంటారు అనమాట. సో ఏంటంటే ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ పేరు ఏంటంటే పాతాళ శివకోన. ఆ ప్లేస్ పేరు పాతాళ శివకోన. అక్కడ ఏంటంటే రుద్రుని విగ్రహం ఉంటుంది. సో ఆ రుద్రుని విగ్రహం చాలా ఒక డీప్ వ్యాలీ, అంటే లోతైన లోయలో ఉంటుంది. సో పైనుంచి ఒక కొండ నుంచి అవన్నీ కలిసి 6 నదులు కలిసి సో ఆయన అభిషేకం చేస్తారు. దాన్ని షట్ ప్రవాహ అభిషేకం అంటారు. ఓకేనా. సో దాన్ని చేస్తారనమాట. అవన్నీ కలిసే చోటు 6 డిఫరెంట్ రివర్స్ నదులు కూడా కలిసే చోటుని ఒక చోటు ఉంటుంది. దాన్ని రుద్ర సంగమం అంటారు. రుద్ర సంగమం అవంతా కలిసి చోటి అవి ఒక అభిషేకం చేస్తాయి ఆ లోయలో ఉండే రుద్ర విగ్రహానికి. సో నమ్మకం ఏంటంటే ఈ 6 నదులు ఎల్లప్పుడూ అది ప్రవహిస్తూనే ఉండాలి. 6 నదులు. ఆ 6 నదుల్లో ఏ ఒక్క నది ప్రవాహం పొరపాటున ఆగిపోయినా, ఏదో సమ్ చేంజెస్, ఏదో సమ్ ఎక్స్టర్నల్ బిహేవియర్ వల్ల దేనివల్ల ఆగిపోయినా సో మిగతా నదులన్నీ కూడా ఆగిపోతాయి.
ప్రవహించేది ఆగిపోతే అభిషేకం ఆగిపోతుంది. ఎప్పుడైతే అభిషేకం ఆగిపోతుందో తను శాంతింపజేస్తుంటాయి కదా రుద్రుని, ఒకసారిగా మళ్ళీ రుద్రతాండవం మొదలై ప్రళయం వస్తుంది అనే ఒక నమ్మకం ఉంటుంది. సో ఈ నమ్మకం మీద కొంతమంది ప్రజలు బతుకుతుంటారు. ఆ కొంతమంది ప్రజలు ఎవరంటే 6 నదులు ఉన్నాయి కదా, ఈ 6 నదీ తీరాలలో కొన్ని రాజ్యాలు వెలిసింటాయి. 6 నదీ తీరాల మధ్యలో 6 నదులు, ఓకే, షట్ ప్రవాహ రాజ్యాలు అనమాట. అంటే తీరాల్లో 6 నదీ తీరాల్లో 6 వేరువేరు రాజ్యాలు అనమాట. సో ఆ 6 నదులు వాటిపైన ఉన్న రాజ్యాల పేరు ఏంటంటే రౌద్రముఖి అనే నది పైన రుద్రపురి అనే రాజ్యం, శివాని నదీ తీరాన సంతన అనే ఒక రాజ్యం, అంబికా నదీ తీరాన ద్యుతిధర, ప్రగల్భ నదీ తీరాన వృషవాహన, రుద్రాణి నదీ తీరాన వీరగంధర్వ రాజ్యం, బారుని నదీ తీరాన లాలతాక్షం. ఈ రాజ్యాల పేరు అన్నీ ఇవి కూడా వీరగంధర్వుడి రుద్రపురి కాకుండా మిగతా అన్నీ కూడా ఆ మహాశివుని పేరు పైన ఉంటుంది రాజ్యాల పేర్లన్నీ కూడా. సో వీళ్ళు అందరూ కూడా ఏంటంటే ఆ నమ్మకం పైన బతుకుంటారు. ఒకే ఒక రాజ్యం తప్ప మిగతా అన్ని రాజ్యాలు రుద్రపురి, లాలతాక్ష, వృషవాహన ఇవన్నీ కూడా ఆ నమ్మకం పైన ఎప్పుడైతే వాకపోతాయో ఈ ప్రళయం వస్తుందనే దీంతో బతుకుంటాయి. కానీ ఒక రాజ్యం ఏంటంటే అది వీరగంధర్వ రాజ్యం. సో వాళ్ళు ఏంటంటే టోటల్గా దీనికి అగైనెస్ట్, వీళ్ళందరూ చేసేదానికి టోటల్ అగైనెస్ట్ అనమాట. ఏంటంటే దాన్ని ఆపేయాలా, ఆ నదులను ఆపేయాలా, ఏం జరుగుతుందో చూద్దాం అంటే టోటల్గా శివునికి అగైనెస్ట్గా ఇలా పోతుంటుంది అనమాట. సో ఏంటంటే ఒకసారి ఇలాగే వాళ్ళు ఉండే నది తీరం అంటే రుద్రాణి. ఆ రుద్రాణి నది మీద ఒక ఆనకట్ట కట్టాలని వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఆనకట్ట ఎందుకంటే ఆ నదీ తీరాన్ని ఆపేస్తారు. అదేంటంటే ఆ నదుల్లో నీరు చాలా పవిత్రమైనవి, ఎందుకంటే అభిషేకం చేస్తున్నాయి కాబట్టి ఎవరు వాడకూడదు, ఆ నీటిని వాడకూడదు అనమాట అది. సో వీళ్ళు ఏం చేస్తారు, దానికి ఆనకట్టగా కట్టి దాన్ని వాడుకోవాలా అనే ఒక ఆలోచన, ఫికల్ మైండెడ్నెస్ అనమాట. సో ఆ ఆలోచన వస్తుంది. సో ఆ వీరగంధర్వ రాజ్యానికి మహారాజు ఎవరంటే పురుషోత్తం. సో ఆయన ఏం చేస్తారంటే ఆయన ఇలా చేస్తారనమాట. సో ఇలా చేసినప్పుడు అప్పుడేంటంటే మిగతా రాజ్యాలకి భయం అయిపోతుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఈ నమ్మకం మీద ఉంటారు. కానీ ఏ ఒక్కరైనా దాన్ని ఆపితే, వాళ్ళకి అడ్డుగా పోతే, వీరగంధర్వులకు అడ్డుగా పోతే, సో వాళ్ళు ఏంటంటే వార్ అనేది స్టార్ట్ చేస్తారు. ఒకవేళ వార్లో ఇతరులు అంటే అగైన్స్ట్ పీపుల్ వాళ్ళు ఎప్పుడైతే ఓడిపోతారో మొత్తం రాజ్యం మొత్తాన్ని నాశనం చేస్తారు అనే ఒక కండిషన్ పెట్టింటారు వీరగంధర్వులు. ఎందుకంటే వాళ్ళకి చాలా పెద్ద సైన్యం ఉంటుంది. సైన్యాధ్యక్షుడు కూడా ఎవరు కాదు, ఆ పురుషోత్తముడికి 2 కుమారులు. ఒకడు వచ్చింది శతబలుడు, ఇంకొకడు వచ్చింది కేతనుడు. 2 కేతనుడు, శతబలుడు. సో వీళ్ళిద్దరూ చాలా స్ట్రాంగ్ అనమాట వాళ్ళ సైన్యం కానీ అంతా. సో ఏంటంటే దీంతో ఇలా స్టార్ట్ చేస్తారనమాట. మిగతా రాజ్యాలు ఎలా వీళ్ళతో వారు చేయడానికి అని చెప్పి భయపడతాయి. కానీ ఒక రాజ్యం ముందరికి వస్తుంది ఆఖరికి. ఒక రాజ్యం ఏంటంటే రుద్రపురి రాజ్యం ముందరికి వస్తుంది. ముందరికి వచ్చి వార్ ప్రకటిస్తుంది అనమాట. ఏంటంటే మేము చేస్తాము, మేము గెలుస్తాం మీ పైన అనేది దీంతో వార్ స్టార్ట్ చేస్తాం. సో ఇదంతా జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ డే వార్ జరుగుతుంది అన్నప్పుడు ఆ ముందు రోజు ఏమవుతుందంటే రుద్రపురి మహారాజు అయిన విజయనందీశ్వరుడు, ఆయన పేరు విజయనందీశ్వరుడు. సో ఆయన కుమారుడు వయసు 15 ఉంటుంది. సో తనని కిడ్నాప్ చేస్తారనమాట. వీరగంధర్వులు కిడ్నాప్ చేస్తారు. సో అదంతా తెలుస్తుంది. నెక్స్ట్ డే వార్కి పోతారు. సో వార్లో ఏంటంటే మీ రాజ్యాన్ని మేము డిస్ట్రాయ్ చేస్తాము అంటే వార్ గ్రౌండ్స్ అంతా కూడా. ఆ వార్ గ్రౌండ్ కూడా ఎక్కడ ఉంటుందంటే ఆ నది కలిసే చోట అని చెప్పాం కదా, రుద్ర సంగమం అంటాం దాన్ని. సో అక్కడనే ఒక పెద్ద వార్ గ్రౌండ్ ఉందన్నమాట. అక్కడ పెద్ద యుద్ధ మైదానం. ఆ యుద్ధ మైదానం పేరు రుద్ర సంగమం దగ్గర ఉంది కాబట్టి ఆ రుద్ర సంగమం మైదానం దాని పేరు. పెద్ద ఇది అనమాట, పెద్ద వార్ గ్రౌండ్ అనమాట. అక్కడ వార్స్ జరుగుతాయి అనమాట. సో అక్కడ వాళ్ళు 2 రుద్రపురి రాజ్యం, వీరగంధర్వుల వీళ్ళు పోరాటానికి రెడీగా ఉన్నారు. సో వీళ్ళు కిడ్నాప్ చేసినారు. వీరగంధర్వులు ఏంటంటే మీరు మాతో యుద్ధం చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఓడించి మీ రాజ్యాన్ని డిస్ట్రాయ్ చేయగలం అనే నమ్మకం మాకుంది కాబట్టి మొదటిది మీ కుమారుడితో చేస్తామంటే మీరు రాజ్యానికి వస్తున్నారు కాబట్టి వాడిని చంపి యుద్ధం మొదలు పెట్టండి అనే దీంతో స్టార్ట్ చేస్తారు అనమాట వీరగంధర్వులు. అంత క్రూరులు వాళ్ళు, యాక్చువల్లీ
క్రూరులు, వీరగంధర్వులు. సో ఈయనంటే భయం వచ్చేస్తుంది, కానీ యుద్ధానికి అంటే ఈయన భయపడతాడు. కుమారుడు అంటే నెక్స్ట్ కాబోయే మహారాజు, అంటే వారసుడు, రాజ్యానికే వారసుడు. అట్లాంటోడు వాళ్ళ చేతిలో ఉన్నాడు, మీరు యుద్ధం స్టార్ట్ చేస్తే వాడిని చంపేస్తూ ఉంటారు. అయినా ధైర్యం చేసి పోతాడనమాట. సో మొత్తం అంతా గ్రౌండ్ అంతా ఫుల్గా ఉంది. సో ఈ పక్క ఒక చోట వీరగంధర్వులు, ఇంకొక చోట రుద్రపురి సైన్యం ఉంది. వీళ్ళు చాలామంది ఉన్నారు, 20,000 మంది ఉన్నారు. ఇక్కడ మాత్రం 8,000 మంది ఉన్నారు. రుద్రపురి సైడ్ 8,000 మంది, వీళ్ళ సైడ్ 20,000 మంది ఉన్నారు. సో వీళ్ళు గెలుస్తారనే హోప్ చాలా పోయింది. మిగతా 4 రాజ్యాలు రుద్రపురికి ఇవ్వలేకపోతారనమాట. వాళ్ళందరిది కలిస్తే కూడా వీళ్ళకంటే ఎక్కువ ఉండదు, అంత పవర్ఫుల్ అన్నమాట వీరగంధర్వు. సో వాళ్ళు హెల్ప్ చేయలేకపోతారు, ఎందుకంటే వాళ్ళ రాజ్యాలు వాళ్ళకి నాశనం అయ్యేది, వాళ్ళకి ఇది లేదు. కానీ వాళ్ళకి ఆ నమ్మకం ఉంది, అది ఎప్పుడైతే ప్రళయం వస్తుంది, కానీ ఏం చేయలేరు అనమాట. అంతా ఇదే అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళ కొడుకుని తీసుకుంటారో వీళ్ళకి భయం పోతుంది, వారసులు ఉండరేమో రాజ్యానికి అనే భయం వచ్చేస్తుంది అనమాట. సో ఏంటంటే వాళ్ళు సపోర్ట్ చేయరు, వీళ్ళు పక్కన తక్కువ ఉంటారు. సో వీళ్ళు అలా అందరూ, అంటే యుద్ధం ఇంకా కొంచెంసేపట్లో స్టార్ట్ అవుతుందంటే సో నిలబడినారు. వాళ్ళు కుమారుని తీసుకొని వచ్చి, విజయనందీశ్వరుడు కుమారుని తీసుకొని వచ్చి వాళ్ళ ముందరే చంపేస్తారు. యుద్ధం స్టార్ట్ అయ్యేదానికి వాళ్ళ ముందరే చంపేస్తాడు. ఆయన వాని కళ్ళతో అలాగే చూస్తుంటాడు. వాని వారసుడు చనిపోతున్నాడు, రాజ్యం వారసుడు చనిపోతున్నాడు. ఇంకా అలాగే చూస్తున్నాడు. ఏడుపు వచ్చేసి కింద పడిపోయినట్లే. దీంతో ఆ బాధతో అక్కడికి కృంగిపోయినాడు అనమాట. కృంగిపోయినాడు. ఇంకా ఆ పిల్లోడి ఇది ఉంటుంది కదా, యువరాజు శవం గ్రౌండ్స్ మధ్యలో వేసి వెళ్ళిపోతారు అనమాట. పోయేసి తీసుకురండి అని చెప్తాడనమాట. ఒక సైనికుడు పోతాడు, పరిగెత్తుకుంటూ పోతాడు, ఎత్తుకుంటాడు అనమాట. బాణాలు వేస్తాడనమాట. అక్కడ ఆ సైనికుడు అక్కడే పడిపోతాడు. అంటే వాళ్ళ యువరాజు శవాన్ని కూడా ఎత్తుకొని పోయేదానికి ఛాన్స్ ఇవ్వరు, అంత క్రూరులు అనమాట. సో ఇంకొక సైనికుడు పోయేదానికి చేయడం అనమాట, ధైర్యం చేయడం అనమాట. సో అలాంటి సమయంలో మొత్తం మైదానం అంతా చాలా సైలెంట్గా ఉంది. మొత్తం మైదానం అంతా నిశ్శబ్దం టోటల్గా. ఎవరు పోలేకని ఉన్నారు, పోతే వాళ్ళు మళ్ళీ రెడీగా ఉన్నారు. ఒక సైనికుడు అక్కడ పెట్టుకుని అక్కడే యువరాజ్ శవం కూడా ఉంది, వీళ్ళ యువరాజ్ శవం. సో మైదానం మొత్తం నిశ్శబ్దంగా ఉంది. దూరంగా ఆ వాటర్ ఫాల్స్ అని చెప్పాను కదా, అదే 6 నదులు కలిసి ఒక చోట చేరి రుద్రునికి అభిషేకం చేస్తే ఆ కొండపై నుంచి పడతా ఉంది, ఆ శబ్దం వినపడతా ఉంది. దగ్గరలోనే ఉంది ఆ వాటర్ ఫాల్స్, ఆ శబ్దం వినపడుతుంది. ఆ శబ్దం మధ్యలో ఒక గుర్రం పరిగెట్టుకుంటూ వస్తా అంటే శబ్దం వస్తుంది. పరిగెత్తుకుంటూ వస్తుంది. ఒక్కసారిగా చూపు అందరూ ఒకసారిగా ఆ శబ్దం వైపు తిప్పారు. ఒక డైనమిక్ లేడీ, ఒక వారియర్ దీంతో వస్తూ ఉందన్నమాట. ఆమె ఎవరో కాదు, నంది అమృతవల్లి. ఆమె ఎవరో కాదు, విజయనందీశ్వరుడు కదా, ఆయన కూతురు అనమాట. ఆమె రుద్రపురి రాజ్యానికి యువరాణి అనమాట. సో ఆమె వస్తూ ఉందన్నమాట. ఆమె వస్తుంది, ఒక్కసారిగా మైదానంలోకి దూకింది. ఆమె లీడ్ చేసేది, ఇంకెవ్వరు లేరు వాళ్ళ సైన్యాన్ని. ఆమె మంచి వారియర్ అనమాట, అతను యుద్ధంలో యుద్ధ నైపుణ్యాలు అంతా బాగా వచ్చిందన్నమాట. సో ఆమె ఒక్కసారిగా దూకే వాళ్ళకి ఈ 8,000 మందికి ఒక్కసారిగా ధైర్యం వచ్చింది. ఆమె తేజస్ కానీ, ఆమె కళ్ళల్లో కోపం, వాళ్ళని చంపాలనే కోపం. వాళ్ళ తమ్ముడు అక్కడ పడినాడు. సో ఎవరు పోవడం లేదు, ఆమె పోయిందనమాట. మిడిల్ వరకు పోయింది. వీళ్ళు బాణాలు వేసి స్టార్ట్ చేస్తారో, ఆమెకు డాల్ ఉంటుంది, ఒక్కసారిగా అడ్డం పెడుతుంది. డాల్ అడ్డం పెట్టి అది తీస్తున్నప్పుడు అక్కడ కేతనుడు, శతబలుడు ఉంటారు అనమాట. వాళ్ళని ఆ చూపు వాళ్ళని ఎలా ఉందంటే, వాళ్ళని చంపే రకం, వాళ్ళని నాశనం చేయాలనే ఇది ఆమె కళ్ళలో కనిపిస్తుంది. అంతా కోపం. పురుషోత్తముడు అక్కడ ఉన్నాడు, వాళ్ళ రాజ్యం మొత్తం నాశనం చేయాలనే కోపం కనపడిస్తుంది. తన డాలుకి ఇది పడింది, బాణాలు పడింది, అడ్డుకొని తన తమ్ముడి శవాన్ని తీసుకొని వాళ్ళ నాన్న చేతిలో పెట్టేసి యుద్ధానికి రెడీ అయిపోయింది. ఆ బాధ ఇంకా తెలుస్తుంది, తమ్ముడు చనిపోయినాడు అనే బాధ తెలుస్తుంది. ఎలాగైనా ఇంకా వీళ్ళని లీడ్ చేయాలి కాబట్టి యుద్ధానికి రెడీ అయింది. సమరశంగం పూరించారు. యుద్ధం ఇంకా స్టార్ట్ అయింది. అక్కడ ఈ పక్క సైన్యాధ్యక్షులు, వాళ్ళ సైన్య ఇద్దరు వ్యూహాలు వేసుకుంటున్నారు. ప్లాన్స్ ఎట్లా కొట్టాలా, వీళ్ళని ఎట్లా కొట్టాలని వ్యూహాలు వేసుకుంటారు. ఈ మధ్యలో వార్ కూడా జరుగుతుంది. సైన్యాధ్యక్షులు ఈమె పోయింది, అందరినీ బాగా నరుక్కుంటా పోతుంది ఒక్కొక్కరిని. మా ఖడ్గం ఉంటుంది కదా, ఖడ్గం
ఆమె ఒక్కసారిగా దించిందంటే ఎంత షార్ప్గా ఉంటుందో తన వెయిట్ కూడా అంతే ఇది బలంగా ఉంటుంది అనమాట. ఒక్క దీనికే అవుట్లో అవుట్, అంత నైపుణ్యం ఉంటుంది తనకి. సో అందరినీ చంపుకుంటూ పోతుంది. ఇంకా ఇలాగే జరుగుతుంది మొత్తం అంతా. ఆ లోపలే వర్షం పడింది. ఆ లోపలే వర్షం, అక్కడ చనిపోయిన వాళ్ళందరూ ఉంటారు కదా, శవాలన్నీ ఉంటాయి, అక్కడ రక్తం అంతా ఉంది. ఆ వర్షం పడి ఆ రక్తంతో కలిసి చిన్నగా ప్రవహిస్తుంది అనమాట. అది చిన్నగా ప్రవహించి నది ఉంటుంది కదా రుద్రసాగరం, ఆ దీంట్లో కలిసిపోతుంది అంతా, రక్తం అంతా ఆ దీంట్లో కలిసిపోతుంది. కలిసిపోయి ఆ నెత్తురుతో కలిసిన నీళ్లు రుద్రునికి అభిషేకం చేస్తూ ఉంది. సో అలా ఉంది సిచ్యుయేషన్ అక్కడ, ఆ వానకి. సో ఆ రక్తము, ఆ డెడ్ బాడీస్ అక్కడంతా, దీనికి అలా ఉంది సిచ్యుయేషన్ అనమాట. సో అలా మొత్తం వారంతో చూస్తుంది. ఈమె నరుక్కుంటూ పోతుంది, ఒక్కొక్కరిని చంపుకుంటా హరించుకుంటూ పోతుంది ఒక్కొక్కరిని. అక్కడ వాళ్ళేమో కేదారుడు, శతబలుడు, పురుషోత్తముడు, వాళ్ళ నాన్న పురుషోత్తముడు, వాళ్ళు భయపడుతున్నారు. ఏంటంటే ఇది చనిపోయేంత వరకు ఇది లీడ్ చేస్తూ ఉంది, ఇది వాళ్ళని లీడ్ చేస్తుంది. ఇది చనిపోయేంత వరకు మనకి నెక్స్ట్ స్టెప్ వేసేదానికి కాదు, తను చనిపోవాలి ఫస్ట్, తన లీడర్. ఇప్పుడు ఏదన్నా కానీ దీనికి ఒక లీడ్ చేస్తాను అనుకోండి, వాడు పడిపోయినాడంటే ఏదో ఒకసారి వాడు పడిపోయినంటే ఇంకా వాళ్ళని లీడ్ చేసే వాళ్ళు ఉండరు. సో అది వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్. సో తన్నే ఇది చేయాలని. సో ఏం చేస్తా అంటే కేతనుడు విల్లులో బాగా మంచి దిట్ట అనమాట కేతనుడు. సో విల్లు అంటే ఇది బాణాలు వేస్తారు కదా, సో దాంట్లో మంచి దిట్ట అనమాట. సో తను వేస్తాను అనమాట. అది ఏంటంటే తను ఇంకొక సైడ్ తిరుక్కొని చేస్తూ ఉంటుంది, వెనకాల నుంచి వేస్తూ ఉంటుంది. అది వీపులో గుచ్చుకొని అక్కడే పడిపోతుంది. తను అక్కడే పడిపోతాడు అనమాట. ఇంకొక బాణం వేస్తాను అనమాట, అది మళ్ళీ గుచ్చుకుంటుంది, అక్కడనే పడిపోతుంది. కానీ తనలో ఆ కసి ఇంకా అట్లే ఉంది, వాళ్ళని చంపాలా, వాళ్ళని హరించాలా అనే ఇది ఇంకా ఆమెలో అట్లే ఉందన్నమాట. సో మెల్లిగా లేచి ఫైట్ చేస్తూ ఉంది, కానీ కావడం లేదు. అంటే గుచ్చుకుంది కదా, కావడం లేదు, అక్కడే పడిపోయింది. మెల్లిగా తను తలెత్తింది. ఆమె ఎదురుగా ఒక సైడ్ కేతనుడు, ఇంకో సైడ్ శతబలుడు, వాళ్ళిద్దరూ వాళ్ళ దారిలో వస్తాను సైనికుడిని చంపుకుంటా తన దగ్గరికి నడుచుకుంటూ పోతా ఉన్నారు. మెల్లిగా లేస్తూ ఉంది, ట్రై చేస్తుంది, లేచింది. ఆ లోపల వాళ్ళిద్దరూ వచ్చేసి తన జుట్టు పట్టుకొని లాక్కుంటే ఇద్దరు తన జుట్టు ఉంటుంది కదా, ఇద్దరు పట్టుకొని ఒక సైడ్ వీడు, ఇంకొక సైడ్ వాడు, ఇద్దరు పట్టుకొని లాక్కుంటా యుద్ధం మైదానం వరకు పోయినాడు. అప్పటికే మహారాజు ఉన్నాడు కదా, ఈయన రుద్రపురి విజయనందీశ్వరుడు, ఆయన దగ్గర మాత్రం 1000 మంది సైన్యం ఉన్నారు ఆయన్ని కాపాడతాం. మిగతా సైన్యం అంతా యుద్ధంలో చేస్తుంది. అప్పటికే చాలామంది చనిపోయినారు. రుద్రపురి సైన్యం అంతా అంతరించిపోయింది. వాళ్ళు చాలామంది చనిపోయినారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఉంది, చాలామంది ఉన్నారు, 20,000 మంది ఉన్నారు. ఇటు చూస్తే చాలా తక్కువ ఉంది. సో ఇంకా వాళ్ళు ఉన్నారు. అప్పటికి యుద్ధం అంతా మ్యాక్సిమం లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. సో లాక్కుంటూ పోతున్నారు. వాళ్ళిద్దరు లాక్కుంటూ పోయి మైదానం మధ్యలో అప్పటికి వారంతా అయిపోయింది. ఇంకా పట్టుకొని ఇంకా తను లాక్కుంటూ వచ్చి అక్కడ మోకాలపై నిలబెట్టినారు. ఎదురుగా పురుషోత్తముడు ఉన్నాడు. వాడు వచ్చింది, నందీశ్వరుడు ఆపక్కుంటాడు. ఆయన వచ్చింది, పోయి ఒక ఆడదాన్ని యుద్ధంలోకి తెచ్చినావే, నీకు బుర్ర ఉందని అసలు ఒక ఆడది ఏ విధంగా లీడ్ చేస్తుంది అనుకున్నావు ఒక సైన్యాన్ని, అది ఇంతటి బలగం ఉన్న సైన్యంతో ఎలా లీడ్ చేస్తున్నావు అనుకున్నావు, నా కొడుకులు చూడు ఎలా ఉన్నారు అని చెప్పి నీచంగా తనని దూషిస్తాడనమాట. అంటే ఒక ఆడదాన్ని దూషిస్తాడనమాట. సో అది వినపడుతుంది తనకి వినపడి ఆగ్రహం అంటే కట్టలు దించుకొని వచ్చేస్తుంది అనమాట. అంత కోపం వచ్చేస్తుంది. ఆ కోపం వచ్చేసి పక్కనే ఉంటారు వాళ్ళిద్దరు, శతబలుడు ఈ పక్క కేతనుడు ఉంటాడు. వరలు ఉంటాయి కదా, కత్తి పెట్టే వరలు పక్కనే ఉంటుంది. ఇద్దరి కత్తులు ఆ వరలో నుంచి ఒక్కసారిగా కంఠంలోకి దింపుతుంది అనమాట. ఇద్దరి కంఠంలోకి దింపుతుంది. పురుషోత్తముడు అలా చెప్తా చూసా ఉంటాడు. పొడిచేసి ఉంటుంది. ఇంక మాటలు రావు అక్కడి నుంచి. వాళ్ళలాగే గొంతు పట్టుకొని ఇలాగే వాళ్ళ మోకాల పైన పడిపోతాడు. ఈమె ఇలాగే లేస్తుంది అనమాట. మెల్లిగా కాలుపైకి పైకి లేస్తుంది అనమాట. మెల్లిగా తలెత్తి చూసినప్పుడు పురుషోత్తముడు చూస్తూ ఉన్నాడు. వాడికి ఏం జరుగుతుందో తెలియలేదు. మెల్లిగా కోపం వాడిని చంపాలనే కోపం ఇంకా అలాగే ఉందన్నమాట. వీళ్ళిద్దరూ చాలా ఇదిగా దూషించినారు ఆమెని. ఒక ఆడదాన్ని దూషించినారు. ఆమెను వదిలేండి, ఒక ఆడదాన్ని దూషించినారు.
సో ఎప్పుడైతే అలా చేసినారో కోపం వచ్చింది. ఆ కంఠంలో కత్తులు ఉంటాయి, కంఠంలో అట్లా కుచ్చుకొని వేసిండదు అనమాట. రెండు ఒక్కసారిగా తీసి మళ్ళీ వెనకాల నుంచి పొడుస్తాను అనమాట. వెనకాలకి పొడుస్తారు ఇద్దరికి. పొడిచేటప్పుడు వాళ్ళకి అక్కడితో అయిపోయింది. వాళ్ళ ప్రాణం పోయింది అక్కడికి ఊపిరి ఆగిపోయింది. ఊపిరి లోపల పోవడంలో ఆగిపోయింది. ఒక్కసారిగా కత్తి బయట తీసి తల పట్టుకొని ఇద్దరు తల పట్టుకొని ఒక్కసారిగా లేపింది అనమాట. బాడీ నుంచి తలలు వేరైపోయినాయి. ఇద్దరు తల్లు వేరైపోయినాయి. ఒక్కసారిగా తీసి రెండు తల్లు వాని పురుషోత్తం ఉంటాడు అక్కడ వాని కాళ్ళ దగ్గరికి ఇసిరింది అనమాట. ఒక ఆడదాన్ని దూషిస్తే ఒక ఆడది ఒక వారిని లీడ్ చేయలేదు అనుకోవడం అది నీ తప్పు. మరి చాలా ఘోరంగా దూషిస్తాడనమాట ఒక ఆడదాన్ని తనని. సో అలా దూషించినప్పుడు తన కోపం వచ్చి ఇది రిజల్ట్ ఎలా ఉంటుంది, ఒక ఆడదాన్ని దూషిస్తే అని దీంట్లో ఆగ్రహంగా చెప్తాడనమాట. చెప్పినప్పుడు వాడి పురుషోత్తం కోపం వచ్చేసి తను చంపేండ్రా అంటాడు. సైన్యం ఉండదు, చంపేండ్రా. రెండు బాణాలు మళ్ళీ ఆల్రెడీ 2 బాణాలు గుచ్చుకున్నాయి. తను తీసేసిన పాపం అప్పటికీ తూలుతూ ఉంది. ఎందుకంటే అది ఇప్పుడు 2 బాణాలు ఒక్కసారిగా చేతిలోకి దిగుతుంది అనమాట. అప్పటికి తన దగ్గర ఏమి ఆర్నమెంట్స్ ఉండవు, ఇవి డాల్ కానీ ఏమి ఉండదు, దాన్ని అడ్డుకొని దానికి కూడా ఏమి ఉండవు. ఒక్కసారిగా చేతిలోకి దిగుతుంది, అలాగే కింద పడిపోతుంది అనమాట. ఇంకేం చేయలేము. ఇంకా తన దగ్గర ఏమీ లేదు, ఆర్నమెంట్స్ కానీ ఏమీ లేదు. సో అలాగే కింద పడిపోయి అలా కళ్ళు ఆకాశాన్ని అలా చూస్తూ ఉంటుంది. తన కళ్ళు వాన పడుతూ ఉంటుంది. తన కళ్ళలో అలా డ్రాప్స్ పడుతూ ఉంటుంది. అక్కడ ఎలా వర్ణిస్తామంటే కళ్ళలో డ్రాప్స్ పడినప్పుడు నొప్పి తెలుస్తుంది అనమాట. సో ఆ నొప్పిని తన ఇది చూసి అలా నొప్పి అవుతూ ఉన్నప్పుడు తన బాధను చూసి వరుణుడు కూడా శాంతించినాడు అని ఒక చిన్న సెంటెన్స్ లాగా అనమాట. తన బాధను చూసి తట్టుకోలేక వరుణుడు కూడా అంటే వర్షం అంతా ఆగిపోయింది అని ఒక చిన్న సెంటెన్స్ అక్కడ పెట్టాము. సో వాళ్ళ లీడర్ చనిపోయిందాం అక్కడ అలా కళ్ళు మూసేస్తుంది. అక్కడికి చనిపోయిందాం, అమృతవల్లి చనిపోయింది అక్కడ. సో ఇంకా వీళ్ళ పక్క అప్పటికి ఇంకా చాలామంది సైన్యం ఉంది. ఇంకా 8,000-9,000 మంది సైన్యం ఉంది. ఈ పక్క మాత్రం రాజును కాపాడుతూ 1000 మంది సైన్యం మాత్రమే ఉంది. అప్పటికి 1000 మంది సైన్యం మాత్రమే ఉంది. ఇంకంతే మేము చంపాలని చెప్పి చంపేయడం అంటారు. ఒక్కసారిగా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆమె చనిపోయింది. అక్కడికి వాళ్ళ 2 కొడుకులు చనిపోయినారు. స్టార్ట్ చేయమని చెప్తున్నారు. వాళ్ళు పరిగెత్తుకుంటూ పోతారు అనమాట. ఇక్కడ 1000 మందికి వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తుంటే వీళ్ళకి కొంచెం భయం ఉంది. ఎందుకంటే వాళ్ళు లీడ్ చేసే వాళ్ళు లేరు, వాళ్ళ లీడర్ చనిపోయినారు. ఈవెన్ సైన్యాధ్యక్షుడు ఉంటాడు, వాడిని కూడా చంపేసింటారు మధ్యలో. వాడిని కూడా చంపేసింటారు. ఇంకా ఎవరు లేరు, లీడర్స్ ఎవరు లేరు వాళ్ళని లీడ్ చేసేదానికి. సో ఇంకా భయపడతా ఉంటారు. వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వీళ్ళు రెడీ అవుతూ ఉంటారు. దీనికి రెడీ అవుతూ ఉంటారు. ఒక్కసారిగా ఈ పక్క నుంచి 100 మంది సైన్యాలు వచ్చి ఒక్కసారిగా వేరగంతలో అటాక్ చేస్తుంది. ఒక్కసారి ఈ పక్క నుంచి వీళ్ళు నిలబడుకుంటారు. ఈ సైడ్ నుంచి ఒక 100 మంది వేలల్లో ఈ పక్క మంది కొంత సైన్యం అశ్వదళాలతో కత్తులతో వచ్చి తప్ప నరుకుండా పోతారు వేరగంతలు. ఒక్కసారిగా అందరినీ లేపేస్తారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు ఇంత సైన్యం వెనకాల తిరిగి చూసారు అనమాట. అక్కడ బాగా హెవీగా ఉండే ఒక అతను గుర్రం పైన ఉంటాడనమాట. అతను ఒక సైన్యాధ్యక్షుడు. అతను అంతమంది సైన్యాన్ని తీసుకొని వచ్చిండు అనమాట. అతను ఒక మహాసామ్రాజ్యానికి సైన్యాధ్యక్షుడు అనమాట. అతను స్టోరీలోకి ఎందుకు ఎంటర్ అయ్యాడంటే, అతను ఒక సామ్రాజ్యానికి సైన్యాధ్యక్షుడు అని చెప్పాను కదా. అమృతవల్లి ఆ సామ్రాజ్యానికి మహారాణి. అక్కడ ట్విస్ట్ వస్తుంది అనమాట. అమృతవల్లి ఆ మహాసామ్రాజ్యానికి మహారాణి అనమాట. ఆమె వచ్చింది. ఆమె హస్బెండ్ వచ్చింది మహారాజు. ఒక పెద్ద ఇవంతా అంటే 5 రాజ్యాలు అని చెప్తే కదా, ఇవంతా చిన్న చిన్న రాజ్యాలు. ఇవంతా ఇలాంటి కొన్ని రాజ్యాలు కలిపితే ఒక సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యానికి మహారాణి అమృతవల్లి. ఆమె హస్బెండ్ వచ్చి మహారాజు అనమాట. ఒక పెద్ద ఎంపైర్ ఉంటుంది. సో ఆ ఎంపైర్కి సైన్యాధ్యక్షుడు ఈయన ఒక్కసారిగా వచ్చి సైన్యానికి వచ్చి వీరగంతలో ఒక్కసారిగా అందరినీ మంట పిలిపించేస్తారు. అంత సైన్యం ఉంటుంది. అసలు ఆమె స్టోరీ ఏంటి, ఆమె చనిపోయింటుంది అప్పటికే.
ఆమె స్టోరీ ఏంటి, ఆమెకు ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది, తన బ్యాక్ స్టోరీ ఉంటుంది, తన గతము ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఒక ఎంపైర్కి, ఒక పెద్ద సామ్రాజ్యానికి మహారాణి అంటే ఎంత ఇది ఉంటుంది. ఒక మహారాజు చాలా చాలా పెద్ద కథ ఉందన్నమాట వెనకాల తన గతంలో. అంతేకాకుండా పురుషోత్తముడు తనని చంపేమన్నప్పుడు 2 విల్లులు తన ఛాతిలో దిగుతుంది అనమాట. సో ఆ విల్లులకి పాయిజన్ ఉంటుంది, పాయిజన్ చాలా త్వరగా చంపేస్తుంది. ఆ రాజ్యాల్లోనే కేవలం ఒక్కడు చేస్తాడు అనమాట. ఆ ఒక్కడు ఎవడంటే ఆ విల్లు వేసిన వాడు. విల్లు వేస్తాడే వాడికి అమృతవల్లికి ఏంటి సంబంధం ఉంటుంది, రిలేషన్ ఉంటుంది అనమాట. సంబంధం ఏంటి, వాడికి చాలా కోపం అనమాట. అమృతవల్లి అంటే చాలా కోపం అనమాట. ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల చాలా కోపం ఉంటుంది. సో వాడి చేతులతో వాడే చంపేస్తాడు అనమాట అమృతవల్లి. లేదంటే అప్పుడు బతికిందేమో, ఎందుకంటే ఆ ముందు బాణాల్లో విషం ఉండదు, బతికిండొచ్చు. కానీ వాడి వేసిన బాణాల్లో విషం ఉంది కాబట్టి తను అక్కడికక్కడే చనిపోయింది. సో ఆ రిలేషన్ ఏంటి, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి, తను ఒక అంపైర్కి మహారాణి, ఒక మహాసామ్రాజ్యానికి మహారాణి, ఒక పెద్ద సామ్రాజ్యానికి మహారాణి. తనకి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఒకటి ఉంటుంది. అది ఏంటి, సో ఇవంతా ముందు తన గతం. నేను జస్ట్ ఊరికే లాస్ట్ పార్ట్ మాత్రం, అంటే ఒక లాస్ట్ సీక్వెన్స్ మాత్రం చెప్పాను. సో ఇదంతా ముందు కథ అనమాట. సో ఈ స్టోరీ మీకు ఎవరికైనా నచ్చినట్టయితే, ఈ కాన్సెప్ట్ కానీ ఈ స్టోరీ కానీ ఎవరికైనా నచ్చినట్టయితే, సో నా నంబర్ వచ్చింది 8179663172. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 8179663172. నా పేరు వచ్చింది. సో థ్యాంక్ యూ సూర్య గారు ఈ ఆపర్చునిటీ కల్పించిన.